హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు స్పెషల్ వచ్చేసి పాయసం చేద్దాం అనుకున్నాను. పిల్లలు ఫ్రూట్ జ్యూస్ చేయమన్నారు, అందుకని ఫ్రూట్ జ్యూస్ చేస్తున్నాను. కావలసిన పదార్థాలు: 2 లీటర్స్ పాలు ముందుగా బాగా కాగబెట్టాను చిక్కగా. 1/2 లీటర్ పాలు కొంచెం బాగా మరగనిచ్చి కొంచెం పాలలో కస్టర్డ్ పౌడర్ 3 స్పూన్ వేసి కలిపి సపరేట్గా ఉడికించాలి. ఉడికిన కస్టర్డ్ పౌడర్ మిశ్రమం ముందుగా ఉడికించిన పాలల్లో వేసి కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. బాగా చల్లారాలి, వేడిగా ఉండకూడదు. అదే పాత్రలో ఇంకొంచెం పాలు వేసి మనకు స్వీట్ ఎంత కావాలో అంతవరకు చక్కెర వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, కొంచెం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. మనం టేస్ట్కి బట్టి వేసుకుంటే సరిపోతుంది. బాగా మరిగిన పాలలో చక్కెర వేసి బాగా కరిగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పాలల్లో వేసుకోవాలి చక్కెర మిశ్రమము. రోస్ జెల్ వేస్తున్నాను, చాలా టేస్ట్గా ఉంటుంది, స్మెల్ కూడా సూపర్గా ఉంటుంది. అరగంట ముందు నానబెట్టుకున్న సబ్జా గింజలండి ఇవి. సబ్జా గింజలు వేయటం వల్ల చాలా బాగుంటుంది జ్యూసు. దానిమ్మ గింజలు, ఆపిల్ పీసెస్, స్ట్రాబెర్రీ పీసెస్, బ్లాక్ ద్రాక్ష, గ్రీన్ ద్రాక్ష, అరటి పండు పీసెస్ వేసి మొత్తం ఇంకా వేరే ఫ్రూట్స్ ఉన్నా కానీ వేసుకోవచ్చు, కానీ ఇంత మాత్రమే ఉన్నాయి ఇంట్లో, అందుకని ఉన్న వాటితో చేస్తున్నాను. మొత్తం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఐస్ చిప్స్ వేసుకోవాలి, అంటే అప్పటికప్పుడు తినే వాళ్ళకి చిప్స్ రెడీగా ఉంటాయి కదండి ఇంట్లో, అవి వేసుకోవచ్చు. లేదు ఒక అరగంట తాగుదాం అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. చివరిలో బాదము, జీడిపప్పు తరిగింది వేసుకొని బాగా కలిపి సేవ్ చేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి, ఎక్కువ స్వీట్ ఉండదు, ఎక్కువ సప్పగా ఉండదు, కరెక్ట్గా సరిపోయింది. పిల్లలకి పెడుతున్నాను. మా పిల్లలు ఎలా ఉందో తిని చెప్పాలి. తింటున్నారు ఇద్దరు. ఎలా ఉంది అని అడుగుతున్నా నేను. ఇష్టంగా తిన్నా. ఎలా ఉందిరా? పెద్ద మనవడు, చిన్న మనవడు. ఇలాంటివి చేసి పెడితే ఇష్టంగా తింటారు పిల్లలు. ఎలా ఉంది చెప్పలేదు, బాగుందా? వాడు చిన్నవాడు కూడా బాగా చెప్తున్నాడు. ఓకే, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.